నిలబడాలి. నీకేదైనా అర్థం కావాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? చక్కగా నిలబడాలి కదా. అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏ మాట కూడా నీకు అర్థం కాదు కదా. నడుస్తూ ఉండేవానికి ఎవరైనా చెప్పే మాటలు అర్థం కాదు. తిరుగుతూ తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా చెప్తూ ఉంటుంటే వాళ్ళ దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే పనుల మీద ఉంటుంది. వాళ్ళకు మనం ఒకటి చెప్తూ ఉంటాం, వాళ్ళకు ఆ పనుల మీద ఎక్కువ ఆలోచనలు ఉంటున్నప్పుడు మరి ఇది అర్థం కాదు కదా. మనము దీంట్లో ఏకాగ్రతగా ఉంటేనే మనకు ఈ వాక్యం అర్థమవుతుంది కదా. ఈ సేవ అర్థమవుతుంది, ఈ పరిచర్య అర్థమవుతుంది, ఈ పరిచర్య విధానం కూడా అర్థమవుతుంది. వింటురా?